రాజాం పట్టణంలో వెలిసిన శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి యొక్క 3 రోజుల పాటు శతవార్షికోత్సవ జాతరలో ఘనంగా జరిగింది. ఈ జాతరలో నగర పంచాయతీ అధికారులు కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. ముఖ్యంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు పర్యవేక్షణలో సిబ్బంది మరియు శానిటేషన్ వర్కర్స్ 5 రోజుల పాటు అనునిత్యం శ్రమించి మునుపెన్నడూ లేని విధంగా ఆలయ ప్రాంగణముతో పాటు ప్రధాన రహదారులు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగా ఉంచడంలో 100% విజయం సాధించారని చెప్పాలి. నిత్యం పెరుగుతున్న నగరానికి అనుగుణంగా రాజ్యంలో శానిటేషన్ వర్కర్స్ కొరత వెంటాడుతూనే ఉంది. అయినప్పటికీ నగర పంచాయతీ కమిషనర్ కె రామచంద్రరావు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ శానిటేషన్ సిబ్బందిని మరియు వర్కర్స్ను 3 షిఫ్ట్లుగా విభజించి అనునిత్యం పర్యవేక్షిస్తూ సలహాలు, సూచనలు అందించారు. ఎంతగానో సహాయ సహకారాలు అందించిన సిబ్బందికి, ఆలయ అధికారులకు కమిషనర్ రామచంద్రరావు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ గుడ్ ఈవినింగ్. శ్రీ 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 పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర దిగ్విజయంగా జరిగినందుకు మన అన్ని డిపార్ట్మెంట్ల అధికారులకు, గౌరవ మన శాసనసభ్యులు శ్రీ కోండ్రు మురళీమోహన్ గారికి, పట్టణ ప్రజలందరికీ శుభ అభినందనలు. అమ్మవారి దయ వల్ల యాత్ర చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగినాయి. మా పురపాలక సంఘం తరపున నుంచి కూడా మా స్టాఫ్ అందరినీ డ్యూటీలు వేశాను. అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళని వాటర్ స్కీము కంటిన్యూ అంటే పట్టణ ప్రజలకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసే విధంగా మా స్టాఫ్తో ప్రణాళికలు వేసుకున్నాను. ఎందువల్లంటే రాజాం పట్టణ ప్రజలే కాకుండా ప్రతి ఇంటికి కూడా పొరుగురు నుంచి చుట్టాలు, ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళు కూడా నీటి వల్ల ఇబ్బంది పడకూడదని ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం అందరికీ నీటిని అందించగలిగాము. అదేవిధంగా పోయిన శనివారం నుంచి అంటే 21వ తారీఖు నుంచి ఈ ప్రాంతం అంతా కూడా శానిటేషన్ కొరకు ఒక షిఫ్ట్ విధానం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఒక బ్యాచ్, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు ఒక బ్యాచ్, అట్లాగే రాత్రి 10 నుంచి మళ్ళీ తెల్లారు 6 వరకు ఒక బ్యాచ్ విధంగా పెట్టుకుంటూ శానిటరీ సెక్రటరీని, శానిటరీ మేస్త్రిని అలర్ట్ చేసుకుంటూ నేను గంటకి మానిటరింగ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ చేయటం వల్ల శానిటేషన్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మన పట్టణ ప్రజలందరికీ కూడా అమ్మవారి యాత్ర, ఈ జాతర చక్కగా జరిగినందుకు రాజాం పురపాలక సంఘం తరపున అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.